మా చంద్రవ్వ ఎటు పోయిందో తెలుసానుల్లా బతుకమ్మ ఆడనిక పోయింది. పిలుద్దాం ఉండుర్రి. నేను ఇక్కడ నందివానపర్తి గ్రామము యాచారం మండలము మా శేఖర్ రెడ్డి అన్నోళ్ళ ఇంటికి వచ్చిన బతుకమ్మకు ఎందాక వచ్చినాయో పండ్లు పూలు అన్ని ఇడనే పెట్టినరా లేకుండా అమ్మ నేను దబదబ బతుకమ్మ నన్ను వేరుస్తా. ఇగో పట్టుకుచ్చుల పువ్వు అయింది. వెనక సిరికి ఏమిస్తావు చెప్పు. గునుగు పువ్వు ఉంది, ముత్యాల పువ్వు ఉంది, అన్ని గునుగు పువ్వు రంగులు అదినవి చూడు. ఏంది ఈ రోజు పెద్రమాసకి ఇట్లా చేసినావా? ఉట్టి పూజనే చేసినావా? పెద్దలకేమైనా పెట్టిందా? అయిపోయింది 7 రోజుల క్రితమే. చాలా మంది ఆ రోజే చేసిండ్రు. పోయిన వచ్చింది కాబట్టి ఓన్లీ పూజనే చేసుకున్నాం. ఇగో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మకి ఏందంటే ప్రసాదాలు గిసాదాలు ఏం చెయ్యరు. పువ్వులనే నిన్నటి తీసుకొచ్చి ఈ రోజు అంతా కొన్ని పువ్వులని ఇట్లా ఊపి పెడతారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా. వదినే బతుకమ్మ అయితే ఓడిచింది కానీ కూరలందరూ నడువుండ్రే బయటికి. సుఖబేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేల చిందాడే మూవలు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనె దూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే. ఎంతమంది వచ్చిండ్రు వీళ్ళందరూ మళ్ళీ ఎవ్వరు మాస్కులు పెట్టుకోలేదు. నేను కూడా పెట్టుకోలేదు. ఇగో పట్టుకొచ్చుకున్నా. అమ్మవారి దయ వలన మా ఊర్లో కరోనా ప్రభావం ఏం లేదు. కానీ ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే ఆడుకోరాదు కాబట్టి ఈ ఒక్క రోజు ఎక్సెప్షన్ వాళ్ళకి. నేను చంద్రవన్ నువ్వు రాములమ్మవు. ఇక మా రాములమ్మ మా ఊళ్ళో మస్తు పాటలు పాడుతుంది. ఈ అక్క వాడిందంటే ఇక నడుములు టింకుమనాలి అంతగానం వాడుతుంది అమ్మ. 4 చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. ఏద్దాముండా అనేగా ఇగో జరన్ని నీళ్ళు తీసుకొని పోతున్నా. మా ఇంట్లో సంటి పిల్లలు ఎవరుంటే వాళ్ళకు ఆడపిల్లలకు ఒలలాడిస్తారు. ఒళ్ళే రండి ఒలలాడిద్దాం. అమ్మా ఇక ప్రసాదం తినేసాయి ఆను. అబ్బో స్మైలీ పాప బాగున్నావు. పద్మ నన్ను ఇప్పుడే రారా అని విలువ కొంచెం ఆగేస్తా. నేను నడవండి అక్క పోదామండి.